ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ ಎಲ್ಲರకును మరొక పర్యాయము శుభములు వందనములు తెలియజేయుచున్నాను. గమనించండి, మరొక వీడియోతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. ప్రోత్సాహకరంగా ఉంటుంది కావున మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సలహాలు ఏమన్నా ఉంటే తెలియపరచాలని కూడా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. త్రిత్వము తర్వాతి 19వ ఆదివారపు శుభములు వందనములు మీ ಎಲ್ಲರకును తెలియపరుస్తూ ఉన్నాను. ఏర్పాటు చేయబడిన లేఖన భాగములను చదువుగా విని ఉన్నాం. పత్రిక పాటి భాగముగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం నుండి 28వ వచనం వరకును, ఆ రీతిగానే సువార్త పాటి భాగముగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 1 నుండి 8 వచన భాగములు చదువుగా విని ఉన్నాం. ధ్యాన వచనముగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకున్నాం. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రార్థన చేసుకుందాం. కృపాసక్తి సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు దేవా, గడిచిన ఆదివారం నుండి మీరు మాకు తోడై ఉండి ఈ రీతిగా నడిపిస్తూ ఉన్నందుకు మీకు వందనములు దేవా. త్రిత్వం వినబోతూ ఉండగా నన్ను మీ సిలువు చాటున మరుగుపరుచుకుని కేవలము మీ నోటి బోరగా మాత్రమే వాడుకుని యజమానుడికి అర్హమైన పాత్రగా చేసుకుని దేవా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీకు అంగీకారముగా చేసుకుని మహిమ పొంది బిడ్డలను దీవింపచేయమని యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, నేటి లేఖన భాగాలను బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశము నూతనత్వము. వర్తమానములకు వెళ్లే ముందు ఒక జరిగిన యథార్థ సంఘటన విందాం. ఉగాండా తూర్పు ఆఫ్రికా దేశం ప్రస్తుతము ముస్లింలు అధికముగా ఉన్నటువంటి దేశం. 1930వ సంవత్సరము నాటికి క్రైస్తవ్యము లేదు. అప్పుడే ఆరంభమవుతూ ఉన్నటువంటి తరుణాలు. అయితే బ్లేసియా కాసింబాజీ అనేటటువంటి వ్యక్తి ఆత్మలను ఆరాధించే తెగకు చెందినవాడు. తన కుటుంబము, తన తాత అందరూ ఇంటి ప్రక్కనే చిన్న పూరిపాక వేసుకుని ఆత్మలకు ఆరాధన జరిపిస్తూ ఉండేవారు. అలాంటి కుటుంబంలోని వ్యక్తి ఎవరు? బ్లేసియా కాసింబాజీ. అనారోగ్య కారణమైతే, ఎవరికైనా అనారోగ్యం ఏర్పడితే వారి దేవతలకు వారు అయిష్టముగా ఉన్నారని, కాబట్టి గొర్రెలను కానీ ఎడ్లను కానీ బలివ్వాలని భావించేవారు. వారి జీవితమంతా అన్యదేవతలకు ఆధీనమైపోయింది. అన్యదేవతల ఆధీనంలో ఉండేవారు. 1935వ సంవత్సరంలో ఒక క్రైస్తవ ఉద్యమం అక్కడ ప్రారంభమైతే, ఆ ఉద్యమంలో కాసింబాజీ బాప్తీసం తీసుకున్నాడు, నూతన జీవితాన్ని ప్రారంభించాడు. అయితే కొద్ది రోజులకే స్వగ్రామం వెళ్ళి అక్కడ మరలా పాత జీవితాన్ని ప్రారంభించాడు. 1940లో ఓ క్రైస్తవ స్త్రీని వివాహం చేసుకున్నాడు బ్లేసియా కాసింబాజీ. 1942లో ఈస్టర్ ముందటి రోజు రాత్రి దేవుడు తనను దర్శించాడట. దేవుడు నన్ను దర్శించాడు, ఈస్టర్ దినమున నూతన తీర్మానము చేసుకుంటానని సంఘంలోనికి వచ్చి నిర్ధారణ తీసుకున్నాడు. బాప్తీసం తీసుకున్నాడు ఆల్రెడీ. అందుకే మన టౌన్ చర్చిలో బాప్తీసం తీసుకున్న తర్వాత నిర్ధారణ అనేది ఉంటుంది. అలాంటి నిర్ధారణ కాసింబాజీ తీసుకున్నాడు. అనభిషక్త సేవకుడుగా, నాయకుడుగా పరిచర్య ప్రారంభించాడు. తర్వాత అభిషక్త జీవితంలో తాను అడిగిడిగి సేవ పరిచర్యలో ఉంటూ తన తెగ అంతటిని అనేకులను క్రీస్తు మార్గంలోనికి నడిపించాడు. ఆయనే యేసునందు నూతనత్వము కలిగిన వ్యక్తి. పాత జీవితాన్ని మర్చిపోయి క్రొత్త జీవితంతో తన జీవితాన్ని ప్రారంభించాడు. అందుకే నేడు మనం ఏర్పాటు చేసుకున్న అంశము నూతనత్వము లేక నూతన జీవితము. నూతనత్వము అనగా క్రొత్తదనము, ఒరిజినాలిటీ, మార్పుతో కూడినది. ఒక పాతదానికి భిన్నముగా క్రొత్తగా కనిపించడమే నూతనత్వము. క్రొత్తదనం అనగా మార్పును సూచిస్తూ ఉన్నది. క్రైస్తవులమైనటువంటి మనము మన జీవితంలో మార్పు కనబడాలి. ఆ మార్పు ఇతరులు చూసి మనల్ని అనుసరించాలి, దేవుని సన్నిధికి రావాలి.
అందుకే మన అంశము నూతనత్వము. పరిశుద్ధ గ్రంథములో నూతనత్వం గురించి కొన్ని సంఘటనలు చూద్దాం. కీర్తనల గ్రంథము 51వ సంకీర్తన 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఆరాధనలో పాడతాం కదండి, ఆరాధనలో మనము పాడతాం. అయితే ఈ ఆరాధన ప్రారంభించినప్పుడు ఎంతమంది వస్తూ ఉన్నాం? వర్తమానాన్ని టయానికి దేవాలయం అంతా నిండుతుంది, కానీ ఆరాధనలో విశ్వాసులుగా కనపడటం లేదు. ఈ వచనము ఆరాధనలో మనం పాడేటటువంటి విధము మరొకసారి గమనిద్దాం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. శుద్ధ హృదయము కలిగి వాక్యం వినాలి అంటే ఎప్పుడు రావాలి? ఆరాధనకు ముందే రావాలి. స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. అయ్యా, స్థిరమైన మనసు ఆరాధనలోనే వస్తుంది. నేను ఆరాధనకు వచ్చి పాలు పంపులు పొందుకుంటానని ప్రతి ఒక్కరూ తీర్మానం చేసుకోవాలండి. హెచ్చరిక కాదు, ప్రేమపూర్వకమైన ఆజ్ఞ. ప్రేమతో మనవి చేసుకుంటూ ఉన్నాను. శుద్ధ హృదయము స్థిరమైన మనసు నూతనముగా మాలో పుట్టించుదేవా. ఎలా? ఆంతరంగమైనటువంటిది. గత ఆదివారం కూడా మనం వర్తమానం విన్నాం కదా, శరీరముతో ప్రాణముతో ఆత్మతో నీ దేవుని ప్రేమించాలి అని విన్నాం. ఈ మూడిటికి నూతనత్వము కావాలని నేటి లేఖన భాగాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. హెచ్కేల్ గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం గమనిస్తే, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. బబులోను చెరలో ఖైదీలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగానికి విముక్తి కలిగిస్తానని వారిలో ఉన్న రాతి గుండె, ఎందుకు రాతి గుండె అంటూ ఉన్నాడంటే, ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ప్రేమిస్తూ ఉంటే వారేమో విగ్రహారాధనని బాహ్యమైన లోక సంబంధమైన ఆచారాలలోకి వెళ్ళిపోయి దేవునికి దూరమయ్యారు. అప్పుడు దేవునికి కోపం వచ్చి మీలో ఉన్న రాతి గుండెను తీసివేసి మీకు మాంసపు గుండెను నేను ఇస్తాను, నూతనముగా పుట్టిస్తానని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాడండి. మాంసపు గుండెను ఏక మనసును ఇచ్చి వారిలో నూతన ఆత్మను పుట్టిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హెచ్కేల్ గ్రంథము 18వ అధ్యాయం 31వ వచనంలో కూడా, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునడి. ఇశ్రాయేలీలారా, మీరెందుకు మరణమునందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మీరేం చేయాలి? అక్రమ క్రియలను విడిచిపెట్టండి, నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకోండి. అదే మారు మనసు అండి. బాప్తిస్మము, రక్షణ భాగ్యము, ప్రభువులో బలపడము, ఇది కావాలి మనకందరికీ క్రైస్తవులముగా. హెచ్కేల్ గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనంలో అంటున్నాడు, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. ప్రాణము, శక్తి, శరీరము అంటూ ఉన్నాడు. అవే మనము గడిచిన ఆదివారంలో చెప్పుకున్నటువంటి విషయాలు. మానవుని శరీరంలో కూడా త్రిత్వము ఉన్నది అన్నాం కదా, ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అవి మూడు కలిసి నూతనత్వాన్ని పొందుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో అంటున్నాడు, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషులు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచుచూ ఉన్నాడు. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడండి. బాహ్య పురుషుడు నశించాలి, ఆంతర్య పురుషుడు నూతనపరచబడాలి. నూతనపరచాలి అంటే ఏం చేయాలి? ఇది మరొక ప్రశ్న. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో అంటున్నాడు కదా, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించని ఇదిగో కొత్తవాయను. మనము నూతనత్వాన్ని పొందుకోవాలంటే, నూతన పరచాలి అంటే క్రీస్తునందే మనకు నూతన సృష్టి, ఆయనలోకి రావాలండి. అదే బాప్తిస్మము, మారు మనసు. ఆత్మీయ జీవితానికి క్రీస్తు ప్రధానమైన కారణము నూతన సృష్టి. సృష్టికి చేసినటువంటి నూతనత్వాన్ని నీ జీవితానికి, నా జీవితానికి కూడా చేస్తానంటున్నాడు. క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, నూతనత్వము. ఈ నూతనత్వాన్ని పౌలు భక్తుడు తీతుకు రాసిన పత్రికలో చూస్తే, తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో, బాప్తిస్మము అను స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేస్తుంది, తద్వారా రక్షణ మనకు వస్తుంది. బాప్తిస్మము ద్వారా నూతన స్వభావము, అదే మన అంశము నూతనత్వము. నూతనత్వము మనకు వచ్చినప్పుడు ఏమవుతుంది? తద్వారా రక్షణ మనకు కలుగుతుంది. సాతాను బంధకాల్లోకి వెళ్ళము, సాతాను మన దరిచేరడు. రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, బాప్తిస్మ ద్వారా నూతన జీవితం మీరు పొందుకోండి అంటూ ఉన్నాడు.
నేటి లేఖన భాగంలోకి వెళదాం రండి. లేఖన భాగాలు గమనించినట్లుగైతే స్వార్థ పాఠ్య భాగము మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనంలోకి వెళదాం. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, పక్షవాయువు కలిగినటువంటి వానితో ప్రభువు చెప్పిన మాటలు. పక్షవాయువు గల వానిని స్వస్థపరచుట. ఈ అధ్యాయంలో 4 సంఘటనలను వారు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ప్రియమైనటువంటి వారులరా, మనము చదువుకున్న ఈ వచనము మరలా మార్కు సువార్తికుడు కూడా రాశాడు. మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనంలో అదే ప్రకారము ఇది కపెర్నహూము అని, పేతురు ఇంటిలో ఈ అద్భుతము జరిగిందని ఆ మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చదివితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది సువార్త కేంద్రముగా ఎంచుకున్నాడు కపెర్నహూమును ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే పక్షవాయువు కలిగిన వ్యక్తిని చూద్దాం. పక్షవాతము నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యాధి. కండరాల పనితీరు కోల్పోవడం, శరీరంలో ఒకవైపు ప్రభావము జరగడం. పక్షవాతము అనగా చేతులు, కాళ్ళు, నోరు, ముఖము వంటి శరీరములోని ఒకవైపు ప్రభావితము చేయబడడం, అంటే కోల్పోవడం ప్రభావం. నడకలో ఇబ్బంది, మాట్లాడడంలో ఇబ్బంది. ఈ పక్షవాతము మెదడుకు రక్త ప్రసరణ సరఫరా నిలిచివేయడమే. మెదడుకు రక్త సరఫరా నిలిచిపోవడం ద్వారా కలిగే తీవ్రమైన వైద్య పరిస్థితి. దీనిని గూర్చి ఒక అవగాహన కల్పించాలని ప్రభుత్వము అక్టోబర్ 29 ఈ నెలేనండి, అక్టోబర్ 29వ తేదీన ప్రపంచ స్ట్రోక్ దినోత్సవము, పక్షవాయువు దినోత్సవముగా ప్రకటించి అనేక మందిని స్వస్థపరచాలని, అనేక మందికి అవగాహన కలిగించాలని ఏర్పాటు చేసినటువంటి ప్రపంచ స్ట్రోక్ దినోత్సవము. భారతదేశంలో పక్షవాతము వలన రోజుకు 2000 మంది చనిపోతున్నారట. ప్రపంచంలో ప్రతి 6గురిలో ఒకరికి పక్షవాతం వస్తూ ఉన్నది. ప్రపంచంలో ప్రతి 6 సెకండ్లకు ఒకరు మరణిస్తూ ఉన్నారు. భయంకరమైనటువంటి పరిస్థితి అండి. అవగాహన లేకపోవడమే. వ్యాధికి కారణము అధిక రక్తపోటు, డయాబెటీస్, మధుమేహము, మద్యపానము, ధూమపానము, గుండె జబ్బు మొదలైనటువంటివి. ప్రియమైనటువంటి వారిలో నేడైతే ఆ మధుమేహము, షుగర్ వ్యాధి భయంకరముగా ప్రతి ఒక్కరిని ఏల్చి పిప్పు చేస్తూ ఉన్నది. పక్షవాయువు వచ్చినటువంటి వారికి మెదడులో అలజడి. నిమిషానికి మెదడులో 19 లక్షల నాడీ కణాలు చనిపోతూ ఉన్నాయి. అందుకే వస్తూ ఉన్నది పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్. దాదాపుగా ఇలాంటి పరిస్థితి తెచ్చిపెడుతుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనంలో 2వ భాగం గమనిస్తే, పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని 4 మోసుకొని స్నేహితులు తీసుకొచ్చారండి. అది చూసినటువంటి ప్రభువు వారిని మొదటిగా ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆ 9వ అధ్యాయం 2వ వచనం 2వ భాగంలో, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. మనం చెప్పుకున్న యథార్థ సంఘటన ముందున్నాం కదా. ఏదైనా అనారోగ్యం వచ్చింది అంటే మనము చేసే తప్పుల ద్వారానే వారు బలిచ్చేవాడు. నేడు కూడా ప్రియమైనటువంటి వారిలో యోదయ సమాజము అలానే భావిస్తూ ఉన్నది. అయితే పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని 4 స్నేహితులు మోసుకుని తెచ్చారు. స్నేహితుల యొక్క విశ్వాసమును బట్టి అతనికి స్వస్థత కలిగింది. స్నేహితులు లేకపోతే క్రీస్తు దగ్గరకే పక్షవాయువు కలిగిన వ్యక్తి వచ్చేవాడు కాదు, స్వస్థ పొందేవాడు కాదు. క్రైస్తవులమైన మనము ఇతరులను క్రీస్తు నొద్దకు నడిపించాలి. క్రీస్తు నొద్దకు నడిపిస్తూ ఉన్నామా? ఈ 4 స్నేహితులు నడవలేని వ్యక్తి, మంచంలో పడి ఉన్న వ్యక్తిని బాగు చేయాలని ప్రభువు మీద విశ్వాసము, స్నేహితుని మీద ఉన్న ఆప్యాయత, మమకారముల ద్వారా ఇలా చేశారు. క్రీస్తు నొద్దకు నడిపించారు, స్వస్థపరిచారు. పాపములను క్షమించే అధికారము మానవులకు లేదు, దేవునికి మాత్రమే కలదు అని ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క అపోహ. 3వ వచనంలో, ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, అప్పుడు యేసు వారి యొక్క ఆలోచన గ్రహించి, ఏది సులభమో, పాపులను క్షమించుట సులభమా, లేక నువ్వు లేచి నడువమని చెప్పుట సులభమా? ప్రియమైనటువంటి వారులారా,
వారిని అడుగగా వారు 5వ వచనంలో మరి మనం గమనించినట్లయితే రోగి విశ్వాసము, నలుగురు స్నేహితుల విశ్వాసము, పేతురు చూపించినటువంటి విశ్వాసము, జనులు చూపించినటువంటి విశ్వాసము, ప్రభువు యొక్క ప్రేమ పలకరించింది వారందరినీ. కుమారుడా, బాధలో ఉన్నవారిని ఏదో ఒక బంధమును కలిపి పలకరిస్తే వారెంత ఊరట చెందుతారండి. ఇదిగో ఇక్కడ తనకు ఊరట కలిగించింది రోగికే కాదు, శ్రమపడి తెచ్చినటువంటి నలుగురు స్నేహితులకు కూడా ఊరట కలుగుతూ ఉంది. కుమారుడా, ఈ మాటకు అతడు ఆనందించాడు, స్తుతించడానికి సిద్ధమయ్యాడు. ఆత్మలో ఆనందము కూడా కలిగింది. ప్రియమైనటువంటి వాళ్ళరా, పాప రోగము, శరీర రోగము తొలగిపోయింది, ఆత్మీయ రోగము తొలగిపోయింది. చూచిన జనులు దేవునిని మహిమపరిచారు, వారికి కూడా ఆత్మీయ ఆనందం కలిగినది. ప్రేమను పంచాలండి, అదే ప్రభువు చెప్పుచున్న మాట. ఇంకొక విషయం మనం ఏర్పాటు చేసుకున్న ఉపాంశం ఇక్కడ సువార్త పట్టిభాగంలో నూతన శరీరము. ఇదేంది? పక్షవాయువు కలిగిన వ్యక్తిని స్వస్థపరిస్తే నూతన శరీరము అనే అంశంను మనం ఏర్పాటు చేసుకున్నాం. కొంత లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనంలో గమనిస్తే, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను. నయమానండి, తెలుసు కదా, ఇశ్రాయేలు ఇచ్చినది, నా యజమానుడు ఎక్కడ ఉండాలి అంటే, ఇదిగో మా ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరకు వెళితే స్వస్థత వస్తుంది అని చెప్పినప్పుడు వెళ్ళాడు. దైవజనుడు చెప్పినట్లుగానే ప్రియమైనటువంటి వారలరా, యొర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునిగాడు. అయితే అతని దేహము పసిపిల్లల దేహము వలె అయినది. పసిపిల్లల దేహము అనగా నూతన శరీరము, మెత్తటి సున్నితమైనటువంటిది. అలాంటి శరీరముగా మారిపోయింది కదా. ఇక్కడ పక్షవాతము కలిగిన వ్యక్తి శరీరము కూడా అలానే మారింది. అందుకే మనం ఉపాంశము నూతన శరీరము అన్నాం. పసిపిల్లల శరీరం అండి, అదే నూతనత్వము. పత్రికా పాఠ్య భాగంలోకి వెళదాం రండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 28వ వచనం వరకు చదువుకున్నాం. ఉపాంశముగా ఇక్కడ నూతన స్వభావము మూలవాక్యంలోనికి వెళదాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. ఉపాంశము నూతన స్వభావము. ఆదామునందు పూర్వ జీవితము పాప జీవితం, నవీన పురుషుడైన క్రీస్తునందు జీవితము నీతి పరిశుద్ధమైనది అని నూతన స్వభావముతో కూడినదని పౌలు ఎఫెసీ సంఘానికి తెలియజెప్పుచూ ఉన్నటువంటి సందర్భం. ప్రాచీన స్వభావమును విడిచిపెడితేనే నవీన స్వభావము, నూతన స్వభావం మనం పొందుకోగలం. ప్రాచీన స్వభావం అలానే మనలో ఉంటే, పాత ఆలోచనలు మనలో ఉంటే పరిపూర్ణముగా, నీతిగా, పరిశుద్ధముగా నూతనత్వం పొందలేమండి. అందుకే పాత స్వభావమును విడిచిపెట్టాలి మొదటిగా. ఆ 22వ వచనంలో అంటూ ఉన్నాడు కదా, ప్రాచీన స్వభావం యొక్క ఉద్దేశ్యం ఏమై ఉన్నది? ప్రియమైనటువంటి వారలరా, ఒకసారి మనం గమనించినట్లయితే మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలోకి వెళదాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 24వ వచనంలోకి వెళదాం. 22వ వచనం చదువుకుందాం ముందు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ఏం వదిలిపెట్టాలంట? ప్రాచీన స్వభావము. ప్రాచీన స్వభావములు ఏముంటాయండి? ప్రాచీన స్వభావములు ఒకటి చెడు ప్రవర్తన ఉంటుంది, రెండవది మోసకరమైన దురాశలు ఉంటాయి, మూడవది అబద్ధములు ఉంటాయి, నాలుగవది కోపం ఉంటుంది, ఐదవది దొంగతనం ఉంటుంది, ఆరవది అపవాదికి చోటిచ్చే పరిస్థితి. ఈ 6 ప్రాచీన స్వభావం అండి. వీటిని విడిచిపెట్టాలి. వీటిలో ఏది మనలో ఉన్న నూతనత్వము మనం పొందుకోలేము. 24వ వచనంలోనికి మనం వెళ్ళినట్లయితే అక్కడ అంటూ ఉన్నాడు, నీతియో యథార్థమైన భక్తియో గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకొనవలెను. మూల భాషలో నవీన పురుషుడు. నూతన స్వభావం కావాలంటే మరలా 7 మనం పొందుకోవాలి. అవేమిటి? 1 నీతి, 2వది యథార్థత, 3వది భక్తి విశ్వాసములు, 4వది పొరుగువారిని ప్రేమించడం, 5వది సత్యమునకు సాక్షి అయి ఉండడం, 6వది మంచి కొరకు కష్టించి పనిచేయడం. పౌలు ఈ 6 విషయాలను తెలియజేస్తూ అంటూ ఉన్నటువంటి మాట 23వ వచనంలో, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై ఉండండి. మీ చిత్తవృత్తి అందు అభివృద్ధి గలవాడై ఆయన తెలియజేస్తున్నాడు అనుభవపూర్వకముగా.
అందుకే 25వ వచనంలో అంటున్నాడు కదా, మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడునో తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను. సంఘమంతయు క్రీస్తులోని అవయవముల వలె ఉండాలి. అవయవము కావున సంఘమును మనము ప్రేమించాలి. సంఘములో సమానత్వముతో మనము దేవునిని స్తుతించడానికి రావాలి. మీ మనసు విషయంలో క్రొత్తవారు కావాలి. మీరు మీ హృదయం విషయంలో నూతన స్వభావము కలిగి ఉండాలి. అసత్యాన్ని విడిచిపెట్టి సత్యాన్ని మీరు ధరించాలి. ఇతరులతో ఎప్పుడూ సత్యమనే చెప్పాలి. కోపపడవచ్చు, కానీ నీ కోపము మృదుగుంకే లోపు అంతరించిపోవాలి. అయితే ఈ పౌలు భక్తుడే మనలో ఉన్నాటిని కొన్నిటిని చంపివేయాలని తెలియజేస్తూ ఉన్నాడు. చంపివేసేవి కొన్ని, మరి ఆ రీతిగానే విసర్జించేవి కొన్ని కనబడుతూ ఉన్నవి. వాటిని చూద్దాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిస్తే, కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను, లోభములను చంపివేయుడి. ప్రియమైనటువంటి వారలరా, జారత్వము, అపవిత్రతను, విగ్రహారాధన, ధనాపేక్ష, లోభమును మనము చంపివేయాలి. ఈ నాలుగుటిని ఎప్పుడైతే నువ్వు చంపుతావో నీలో ఇంకా నూతనత్వం అభివృద్ధి చెందుతుంది. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలోకి వెళితే, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వాటినన్నిటినీ విసర్జించండి. విసర్జించాల్సినవి కొన్ని ఉండవండి, అవి తెలియజేస్తూ ఉన్నాడు. 5. 1 కోపము, 2 ఆగ్రహము, 3 దుష్టత్వము, దూషణ, బూతులు, వీటిని విసర్జించాలి. చంపివేయాల్సినవి 4, విసర్జించాల్సినవి 5 ఉంటూ ఉన్నవి. అయితే మనము పొందుకోవలసినవి కూడా 6 విన్నా ముందుగానే ప్రేమినటువంటి వారులరా. కాబట్టి వీటిని వదిలి నూతన స్వభావమును ధరించిన వారై క్రీస్తుతో క్రొత్త జీవితమును ప్రారంభించాలి. అవి క్రొత్త జీవితానికి మార్గము చూపించేవి 6. 1 నీతి, 2వది యథార్థత, 3వది భక్తి విశ్వాసము, 4వది పొరుగువారిని ప్రేమించుట, 5వది సత్యమునకు సాక్షి అయి ఉండుట, 6వది మంచి కొరకు కష్టించి పనిచేయడం. దేవుని చిత్తవృత్తి యందు మనం అభివృద్ధి చెందాలంటే ఈ 6 మనలో ఉండాలండి. ఇలాంటి క్రొత్త జీవితము మనకు లభిస్తేనే, పొందుకుంటేనే మనం ఆనందిస్తాం. అలాంటి ఆనందము మరలా ఎప్పుడు దొరకదండి. ఇదే అవకాశము, అనుకూల సమయము. దేవునిని విశ్వసించు, రక్షణలోనికి రా, బాప్తిస్మ పొందు. నీవు దావీదు అనుభవంలోనికి నీవు రావాలి. ప్రియమైనటువంటి వారులరా, ఈ క్రొత్త జీవితము లభిస్తేనే ఆనందము, ఆత్మీయ సంతోషము. అందుకే ప్రియ దేవుని బిడలారా, సిలువలో వేలాడుతున్నటువంటి క్రీస్తు ప్రేమను నీవు పొందుకోవాలి. నూతన స్వభావముతో, నూతన ఆనందముతో పరలోకము చేరడానికి ఈ లోకములోనే సిద్ధపడాలి. మన అంశము నూతనత్వము, నూతన శరీరమును, నూతన స్వభావమును కలిగి ఉండటానికి దేవుడు కృపా సహాయము అనుగ్రహించి మిమ్మను బలపరచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు, తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడలారా, మరొకసారి మీ ಎಲ್ಲರಿಗೂ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ వీడియోను ముగిస్తున్నాను. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక వీడియోతో మీ మధ్యకి వస్తాను. అంతవరకు సెలవు. మీ అందరికీ వందనాలు. ఆమేన్. మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదింపజేసి బలపరచునుగాక.